హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను కాకరకాయ ఫ్రై అనేది టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, చాకుతో నేనైతే పైదంతా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ లోపలదంతా కూడా తీసేసుకోవాలి. మీకు చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలు అనేవి సన్నంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది బాగా ఏగి టేస్టీగా అనేది వస్తుంది. నేనైతే మొత్తం కాకరకాయలను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే అవి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఉల్లిపాయలు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకో ఎక్స్ట్రా ఒక ఉల్లిపాయను వేసుకోవచ్చు. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత నేను కాకరకాయ ముక్కలను అనేది వాటర్ అలా వేళ్ళతో ప్రెస్ చేస్తే వాటర్ అనేవి వచ్చేస్తాయి. వాటర్ అనేవి తీసేసుకొని ఆ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోవాలి. అంటే పోపు సామానం తెలుసు కదా ఫ్రెండ్స్, నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, మినపప్పు, పచ్చెనపప్పు అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి అందులో వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టిన కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ మీకు కాకరకాయ అనేది ఫ్రై అవ్వడానికి. ఈలోగా నేను మిక్సీ జార్ తీసుకొని అందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే తగినంత కారం, కొద్దిగా జీలకర్ర అలాగే ధనియాలు వేసుకోవాలి. నేనైతే జీలకర్ర ధనియాలు వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంట్లో జీలకర్ర ధనియాలు అనేది పౌడర్ ఉంది కాబట్టి నేను వెల్లుల్లిపాయ కారం వేసుకున్నాను, గ్రైండ్ చేస్తున్నాను. ఆ పొడిని కూడా అందులోనే వేసేసి గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, మనం గ్రైండ్ చేసుకున్న యొక్క కారం వెల్లుల్లిపాయ కారం అనేది అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. అంతే, టేస్టీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.